కొత్తిమీర టమాటా రోటి పచ్చడి చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళొచ్చేసినాయి కదా! పక్కా పల్లెటూరి స్టైల్‌లో రోట్లో నూరి చేసింది చాలా బావుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయాలి. దీనికోసం ప్యాన్‌లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసి దూరగా వేయించుకొని పక్కకు తీసుకోండి. 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకొని తగినన్ని పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను యాడ్ చేసుకొని నువ్వులు కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకోండి. కొత్తిమీరని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచేసేయండి. తర్వాత అదే ప్యాన్‌లోకి 6 మీడియం సైజ్‌లో ఉన్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టేసి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రోల్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కొద్దిగా మెదిగిన తర్వాత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మరింత మెత్తగా దంచుకోవాలి. నెక్స్ట్ ఉడికించుకున్న టమాటోస్‌ని, వెల్లుల్లిపాయల్ని, పసుపును కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు దంచుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా దంచుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్, అవి వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయల్ని, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, పసుపును కూడా యాడ్ చేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకొని తింటే పచ్చడి అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది టేస్ట్. తప్పకుండా అందరూ ట్రై చేయండి.